దయచేసి జెండాలు కిందకు దించవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి జెండాలని కిందకు దించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. రాజన్న ముద్దుబిడ్డ, జగనన్న సోదరి, మనందరి ఆశాజ్యోతి శ్రీమతి షర్మిలమ్మ గారికి మంగళగిరి స్వాగతం పలుకుతూ వచ్చే నెల 11వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనందరం కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి గట్టిగా కృషి చేయవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. అసెంబ్లీ స్థానానికి నన్ను, అదేవిధంగా గుంటూరు పార్లమెంటు స్థానానికి శ్రీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ, ఈ మధ్యనే తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మంగళగిరి నుంచి పోటీ చేయటం నా పూర్వజన్మ సుకృతం అని. సూటిగా చెప్పాలి, నువ్వు కాదయా ఇక్కడ పోటీ చేయాల్సింది. ఈ రాష్ట్రానికి కానీ ఈ మంగళగిరి నియోజకవర్గానికి కానీ ఏమాత్రం అభివృద్ధి చేశాము అనేది మీరు డైరెక్ట్గా చెప్పదలుచుకుంటే నారా చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి పోటీ చేసి ఉండాల్సింది. నారా చంద్రబాబు నాయుడుకి తెలుసు ఆయన కనుక ఆర్కే మీద పోటీ చేస్తే ఓడిపోతాడని. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాల కాలంగా ఏ ఒక్కరోజైనా మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడా అని చెప్పి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధికి అధికారులతో ఎప్పుడైనా సరే సమీక్షలు జరిపాడా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే నియోజకవర్గంలో అక్రమంగా అన్యాయంగా ఒక ఇంటిని ఆక్రమించుకొని బతుకుతున్నావు చంద్రబాబు నాయుడు. మేము 2 సార్లు గౌరవ హైకోర్టు ద్వారా నీ ఇంటికి నోటీస్ ఇప్పిస్తే కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు. నీ పార్టీకి చెందినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా రామసుబ్బారెడ్డి ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి నువ్వు వాళ్ళ ఎమ్మెల్సీ పదవులకి, అదేవిధంగా సోమిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయించావా లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం. మరి వాళ్ళిద్దరి చేత రాజీనామాలు చేయించి నీ కొడుకుతోటి ఎందుకు రాజీనామా చేయించలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకు రాజీనామా చేయించలేదు నీ కొడుకుతో అంటే, ఏమాత్రం అనుభవం లేనటువంటి నారా లోకేష్ని నీ కొడుకు ఒత్తిడి తట్టుకోలేక, నువ్వు నీ కొడుకు పెట్టే బాధలు పడలేక 3 మంత్రి శాఖలు ఇచ్చావు. వీడిని కనుక ఆర్కే మీద పోటీ పెడితే ఖచ్చితంగా ఓడిపోతాడు. వీడి పీడ శాశ్వతంగా నా కుటుంబాన్ని నుంచి తొలగిపోద్ది అని చెప్పి నువ్వు ఆలోచన చేశావు కాబట్టి నువ్వు నీ కొడుకుని ఇక్కడ నిలబెట్టావు. నీ కొడుకు చెబుతా ఉన్నాడు ఊరూరు తిరుగుతూ ఆర్కే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదని. పోయి మీ ఇంట్లో ఉన్న మీ నాన్న అడుగు,
7 కోట్ల రూపాయలతోటి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను నీకు మీ నాన్నకి వినతి పత్రాలు ఇచ్చానో లేదో అని అడుగు. అయ్యా, వర్ధంతికి జయంతికి తేడా తెలియదు. ఎవరైనా పొరపాటున చనిపోతే, హత్యగామించబడితే అయ్యగారు పరవశించిపోతారు. నీ పార్టీ ఏందో తెలీదు, నీ పార్టీ గుర్తేందో కూడా నీకు గుర్తులేదు. చివరికి ఎన్నికలు ఎన్నో తారీఖు కూడా తెలియదు నీకు. చివరికి నామినేషన్ వేయటం కూడా నీకు రాలేదు. అంటే ఎంతటి సబ్జెక్టు నువ్వు కలిగి ఉన్నావో తెలుసుకోమని చెప్పి చెబుతూ, చంద్రబాబు నాయుడు గారు నీ సుపత్రం నీ పుత్రరత్నం చెప్పినట్లుగానే వచ్చే నెల 9వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీ అబ్బాయికే ఓట్లు వేయించుకో. వచ్చే నెల 9వ తారీఖు జరిగిన ఎన్నికల్లో మీ అబ్బాయికే ఓట్లు వేయించుకో. వచ్చే నెల 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ గుర్తుకే ఓట్లేయి, ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయించు. అమ్మ షర్మిలమ్మ గారిని ఆహ్వానిస్తూ 1 నిమిషం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని మాట్లాడమని కోరుతా ఉన్నాం.